రెడ్డి గారు నమస్తే సార్. నమస్తే అండి శ్రీకాంత్ గారు. సార్ సుధాకర్ రెడ్డి గారు, మీరు ఒక తెలుగుదేశం నాయకుడిగా, లేదంటే తెలుగుదేశం అభిమానిగా, తెలుగుదేశం పార్టీతో వర్క్ చేస్తా జగన్మోహన్ రెడ్డి ఓడిపోవాలనుకోవడంలో ఎటువంటి తప్పు లేదు. అంటే మనకి ఎవరికైనా సరే మనిషి అన్నాక ఆశ ఉండొచ్చు, జగన్మోహన్ రెడ్డి ఓడిపోతే చూడాలని. కానీ నిజంగా అసలు మామూలుగా పార్టీలు పక్కన పెట్టి ఆలోచించినా సరే జగన్మోహన్ రెడ్డి అనే నాయకుడిని పులివెందల్లో ఓడించడం కుదురుతుందా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వైజాగ్లో పోటీ చేసినా, అమరావతిలో పోటీ చేసినా ఓడిస్తారనుకోవచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి అక్కడ పోటీ చేయడుగా. జగన్మోహన్ రెడ్డి పులివెందుల్లోనే పోటీ చేస్తాడు. పులివెందులో జగన్మోహన్ రెడ్డి అడ్డా. పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డిని ఓడిస్తారు అని చెప్పి మీరు అసలు ఏ ధైర్యంతో చెప్పారు సార్? అంటే మీకు ఇంత రాజకీయ అవగాహన ఉంది కదా, అనుభవం ఉంది కదా, మీలాంటి వాళ్ళు కూడా అలాంటి మాటలు ఎలా మాట్లాడారు అన్నది మాకు అర్థం కావట్లేదు. అవును. చాలా మంది మిత్రులు మా ఫేస్బుక్ లో కూడా పెడుతుంటారు, నన్ను చాలా తిడుతుంటారు. నువ్వు తెక్కలోడు, నీకేం తెలీదు. ఆ, ఉమ్, వాడు కూడా ఈ రోజు ఒకడు పెట్టాడు, 1,00,000 ఓట్లకు ఒక ఓటు తగ్గితే కూడా జగన్మోహన్ రెడ్డి ఓడిపోయినట్టంట. వాడు కూడా వానికి ఓటు ఉందో లేదో తెలీదు. ఉమ్, ఇలా అంటుంటారండి. ఇక్కడ చరిత్రని చరిత్రని పరిస్థితుల్ని, పరిణామాలని అంచనా వేసి చెప్పాలి. నేనేమి తెలుగుదేశం వ్యక్తినే. జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవాలని కోరుకుంటా. అయితే ఓడిపోతారని నేను ఒక మాట చెప్పేటప్పుడు లోతైన విశ్లేషణ, అర్థవంతమైన భావన లేకపోతే నేను వేస్ట్ అండి. వేస్ట్. ఉత్తుత్తి మాటలు చెప్పడానికి ఎందుకు, దానికి పెద్ద డిబేట్ ఎందుకు, వీడియోలు పెట్టడం ఎందుకు? మీరు ఆయన చాలా గొప్ప వాళ్ళని అనుకుని భ్రమపడే అమాయకుల కోసం నేను చెప్తున్నాను. ఇందిరాగాంధీ గారి కంటే గొప్ప వాళ్ళు ఎవరు నాకు తెలిసి, అంటే మనం నెహ్రూ, గాంధీ వాళ్ళు తీసేస్తే ఆ తర్వాత వచ్చిన వాళ్ళు ఇందిరాగాంధీ గారి కంటే గొప్ప వాళ్ళు ఎవరండి ఉమ్, ఉన్నారా? నాకు తెలిసి లేదండి. డైనమిక్ అండి ఆమె. ఆమెకున్న పొలిటికల్ స్ట్రాటజీ ఎవరికి లేదు. ఆమెకున్న డైనమిజం ఎవరికి లేదు. ఈ రోజు నేను అనుకుంటుంటే మన ఇళ్ళకి వచ్చి బ్యాంకులో డబ్బు ఇస్తున్నారండి, మెసేజ్లు పెడుతున్నారు, అయ్యా అప్పు తీసుకుంటారని. ఉమ్, ఒకప్పుడు సంపన్నులకు తప్ప డబ్బు దొరకదు. ఆమె బ్యాంకుల జాతీయకరణ చేసిన తర్వాతనే పేదలు, దళితులు, రైతులు సులభంగా బ్యాంకులకు వెళ్ళి లోన్ తీసుకోగలుగుతున్నారు. పివి నరసింహరావు గారు వచ్చి ఆర్థిక సరళీకరణ చేసిన తర్వాత ఇప్పుడు డబ్బులు ఇళ్ళకు వచ్చి మీరు డబ్బు తీసుకుంటారా, నన్ను మొన్న ఒక బ్యాంకు మేనేజర్ మహిళ సరదాగా ఏదో అమ్మా ఏది లేదమ్మా మేము ఏదన్నా అప్పులు ఇస్తే బాగుంటది అంటే, సార్ 1,00,00,000 రూపాయలు అప్పు తీసుకోండి, నేను ఇప్పిస్తా. మీ మా 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 అపార్ట్మెంట్ అన్న, పెద్ద అపార్ట్మెంట్ ముందర మీ విగ్రహం పెట్టిచ్చేస్తాను సార్. ఎందుకంటే మహానుభావుడు, మాకంత డిమాండ్ ఉంది, టార్గెట్స్ ఫిక్స్ చేసి చంపుతున్నారు, మీరేమో అప్పు తీసుకున్నారు సార్. సార్ తీసుకోండి సార్ అని. నేను 10,000 క్రాప్ లోన్ తీసుకోవడానికి నెల రోజులు తిరిగానండి. ఆ రోజుల్లో 10,000 చాలా. మేము ఒక 5-6 మంది ఇప్పుడు ప్రభుత్వ సలహాదారుగా ఉన్నారు, జ్ఞానేంద్ర రెడ్డి గారు, ఆయన, నేను, భక్తవత్సల నాయుడు గారు. 10,000 లోన్ తీసుకున్న వాళ్ళు 10 మంది కూడా లేము మా పెనుమూరులో. చరణ్ సింగ్ గారు వచ్చి అది కూడా తోసేశారు. 10,000 అండి. 10,000 దొరకవు. అలాంటిది ఈరోజు 1-2 కోట్లు తీసుకోండి సార్ మీ విగ్రహం పెట్టుకుంటాననే స్థితి వచ్చిందంటే ఈ నాయకులు, అలాంటి నాయకులు ఓడిపోయారు. అది చెప్పడానికి. అలాంటి ఇందిరాగాంధీ గారు అది ఎమర్జెన్సీ పెట్టాల్సిన పరిస్థితులు వచ్చింది, ఓడిపోయారు. ఎన్టీ రామారావు గారండి, ఆంధ్రప్రదేశ్ లో జనం ఆరాధిస్తున్నా లేదా, దేవుడిగా చూశారా లేదా, కానీ శ్రీకృష్ణ పరమాత్ముడు ఆయన అన్నారు. కానీ చిత్తరంజన్ దాస్ తో ఓడిపోయారండి ఆయన. కానీ నాకు ఒక అనుమానం సార్. ఎందుకంటే ఆ? సుధాకర్ రెడ్డి గారు, నేను ఇంటరప్ట్ చేస్తున్నాను. నాకు ఒక అనుమానం ఏంటంటే, ఇప్పుడు మీ తరంలో ప్రతి ఒక్కరికి రాజకీయ చైతన్యం చాలా ఎక్కువ ఉంది సార్. ఎందుకంటే ఎవరైనా సరే ఒకళ్ళు అహంభావంగాను అహంకారిగాను ప్రవర్తిస్తుంటే ప్రజలు రోడ్డు మీదకి వచ్చి దాన్ని ప్రతిఘటించేవాళ్ళు. కానీ ఈ రోజుల్లో ఎవరికి అంత విఘ్నత కానీ అంత ఆలోచన కానీ ఉండట్లేదు అనమాట. ఎవరి కాళ్ళు మాకెందుకులే, మా జీవితాలు బాగుంటే చాలు, మా పని అయిపోతే చాలు అనుకుంటున్నారు. సో అలాంటి తరుణంలో, అలాంటి జనరేషన్లో మీరు నిజంగా ఇప్పుడు మీరు అనుకున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు అహంభావే అనుకుందాం, జగన్మోహన్ రెడ్డి గారు పొగరబోతే అనుకుందాం, కానీ ఆయన ఎదిరించేంత ధైర్యం, ఆయన దింపేయాలనే అంత ధైర్యం ప్రజలకు ఉందంటారా? ముందు వస్తుందండి, చెప్తా మీకు. తెలంగాణలో అంటే మనం ఇంకెందుకులేండి, పెద్ద పెద్ద వాళ్ళదంతా.
తెలంగాణలో మొన్నటికి మొన్న ఏమైందండి? ఇద్దరు ముఖ్యమంత్రి అభ్యర్థుల్ని ఒక సామాన్యమైన బీజేపీ నాయకుడు ఓడించారా లేదండి? వెంకటరమణారెడ్డి ఏదో అనుకుంటా, ఆయన అవును. వెంకటరామారెడ్డి ఏదో. బీజేపీ. ఆయనకి గత ఎన్నికలు అప్పుడు 2800 ఓట్లు వచ్చాయి. కేసీఆర్, రేవంత్ రెడ్డి గారు ఇద్దరిని ఓడించి ఆయన గెలిచారా లేదా? అంటే జగన్మోహన్ రెడ్డికి ఓటమే లేదనే అమాయక చక్రవర్తి లేదాలో దీనికి జవాబు చెప్పండి. అంత అంత పుడింగా? పులివెందల అంత పుడింగా ఆయన? ఏం కాదండి. పులివెందలలో వాళ్ళ కుటుంబం గెలవడానికి ఒకే ఒక కారణం భయం, రిగ్గింగ్. ఎదుర్కొనేవాడు ఎవ్వరు లేరండి అక్కడ, ఎవ్వరు లేరు. ఎందుకంటే పోతే ఏమవుతా చంపేస్తారండి. ఇప్పుడు నేను ఏజెంట్గా ఉంటే రేపు కనిపించను, నేను ఆయనకి అడ్డం తిరిగితే చంపేస్తారు. బీటెక్ రవి గారిని మొన్న తీసుకెళ్లి ఎంత గొడవ చేశారో అందరికి తెలుసు కదా. రివాల్వర్లు, తుపాకులు, గన్లు ఎదురు పెట్టి చంపేస్తామంటే నిలబడ్డాడు ఆయన. ఇప్పుడు ఇక్కడికి వద్దాం. నేను చాలా సార్లు ఆ ప్రాంతంలో తిరిగాను. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా వెళ్ళానండి. అప్పుడు కూడా తెలుసు, ఆ ఊరు తెలుసు, చాలా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్కి వెళ్ళాను, తెలుసు. రాజశేఖర రెడ్డి గారి కాలంలోనే కూడా ఈ దౌర్జన్యవాదుల్ని ఎవరన్నా ఓడించేవాడుంటే బాగుండని చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. నాకు తెలుసండి. ఎందుకంటే నేను యూత్ కాంగ్రెస్ స్టేట్ సెక్రటరీగా 10 ఏళ్ళు పనిచేశాను. జగన్మోహన్ రెడ్డి గారంటే పడని వాళ్ళు 75% ఉన్నారండి. జగన్మోహన్ రెడ్డి గారికి ఎదురేయలేదనే వాళ్ళు ఎవరన్నా ఉంటే ఆయన నామినేషన్ వేసి ప్రచారం చేయకుండా కూర్చోమనండి, బాక్సుల్లో ఓట్లు వేస్తారో చూద్దాం. చంద్రబాబు నాయుడు గారు ఎన్నోసార్లు నామినేషన్ వేసి పోకనే గెలిచారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఆ సత్తా ఉంటే నేను ప్రచారం కూడా చేయను, నేను చాలా ఉన్నతమైన నాయకుడు, నామినేషన్ వేసి కూర్చోమంటే కుదరదు. ఇప్పుడు జనం తిరుగుబడ్డానికి సిద్ధమయ్యారు. మళ్ళీ ఆయనకి వాళ్ళ తల్లి గారు లేరు, అలీకి వెళ్ళిపోయారు. చెల్లి గారు లేరు. వాళ్ళ బాబాయ్ హత్య కేసులో వీళ్ళ కుటుంబ సభ్యుల్లోనే ముద్దాయిలు వీళ్ళే అని చెప్పి ప్రచారంలో ఉంది. ప్రజలంతా చాలా అసహ్యంగా చూస్తున్నారండి. కుటుంబ సభ్యుల్ని కూడా ఇంత కిరాతకంగా హతమారుస్తారా? అమ్మను చెల్లిని కూడా రాజకీయం కోసం వదిలేస్తారా? భార్యని గుళ్ళకు గోపురాలకు తీసుకెళ్లరా? అంటే రాజకీయం అంటే ఇంతే. దేనికి రాజకీయం? ప్యాలెస్లో బతకడానిక? పబ్జీ గేములు ఆడుకోవడానిక? దేనికి రాజకీయం? కుటుంబం కోసమా? సమాజం కోసమా? లక్ష్యం కోసమా? సిద్ధాంతం కోసమా? విధానం కోసమా? ప్రజల కోసమా? దేనికోసం? ఈ ప్రజలు ఆలోచిస్తే జగన్మోహన్ రెడ్డి గారికి అదొక డబ్బు యావా, లేకపోతే సంపాదన యావా, లేకపోతే అధికార యావా, లేదా కేసుల నుంచి రక్షించుకోవడం కోసం ఒక మార్గంగా ఎంచుకున్నాడు అన్నది తప్ప ప్రజలకు ఏం చేస్తాడని ఉందండి? ఈ ప్రజలకు తెలియదా? సమర్థుడైన నాయకుడు ఉంటే ఆయన ఓడిపోదు. ఇప్పుడు బీటెక్ గారు సమర్థవంతమైన నాయకుడు అయ్యారు. ఈసారి ప్రతి బూత్ లో ఏజెంట్లు పెడతాం, దొంగోట్లని ఎదుర్కొంటాం, రిగ్గింగ్లు జరగనివ్వం. ఓడిపోక ఏం చేస్తాడండి? ఇది అంటే ఊరిక ఓడిపోతారని ఏదో నేను పిల్లి శాపాలకు ఉట్లు తెగవని నాకు తెలుసండి. ఏదో శాపం పెట్టలేతే మంత్రాలకు చింతకాయలు రాలు. జగన్మోహన్ రెడ్డి గారిని చీదరించుకుంటున్నారు, అసహించుకుంటున్నారు. ఆయన నాయకుడే కాదనుకున్న భావన పులివెందల్లో 75% మందిలో ఉంది. ఈ నేపథ్యంలో ఆయన ఓడిపోక తప్పదు, ఓడిపోతారు. ఆయనగా చాలా మంది ఓడిపోతారు. అయితే మా జిల్లాలో కొందరిని అలా చెప్పలేను నేను. అంటే కొందరిని నేను చెప్పనండి. నాకు నిన్న కూడా ఏదో ఊరికే చెప్తా, కాన్స్టిట్యున్సీ లేదండి మన వల్ల కాదని చెప్పాను. మనం ఎన్ని చేసినా అక్కడ ఆయనే గెలుస్తారు. నేను వైసీపీ వాళ్ళు కూడా అంటే ఎక్కడో మనం ఏమి చేయలేమంటే నేను తెలుగుదేశం వ్యతిరేకనని కాదు, బహిరంగంగా చెప్పను. మా వాళ్ళకి అంతరంగికంగా ఇక్కడ మన వల్ల కాదు, వేరే స్ట్రాటజీ చేస్తాం. నేను ఇక్కడ ఆట సరిగా ఆడలేను అన్నది నాకు అర్థమైతే, ప్రత్యర్థి శక్తి సామర్థ్యాలు నాకు అర్థమైతే ఒక కొత్త ఎత్తుగడ వేసి వ్యూహాత్మకంగా గెలవడానికి ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఎత్తుగడ వేసినా ఏం చేసినా ఓడిపోతారండి. చూడండి, చరిత్ర రాసి పెట్టుకోవాల్సి వస్తుంది. అంటే ఇంకేదైనా కుట్రలు జరిగో
మా వాళ్ళే ఏమన్నా ఆయన కొనేసి అమ్ముడు పోతే నేను చెప్పలేను. ఇప్పుడు అంటే అర్థమైందంటే అట్లా వాళ్ళు ఎవరు లేరు. ఉదాహరణ చెప్తా. ఉహు. ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతారు. రాసి పెట్టుకోండి. చాలా మంది నన్ను తిట్టేవాళ్ళు ఫేస్బుక్ లో తిడుతుంటారు. నన్ను గుండోడు అనేది రకరకాలు అంటుంటారు. ఇవన్నీ ఆధారాలండి, విశ్లేషణ. కాబట్టి ఆయన తప్పకుండా ఓడిపోతారు. సార్ అంటే ప్రతి చోట కూడా ఓడిపోయే క్యాండిడేట్ అందరినీ మారుస్తున్నారు కదా. ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మార్చి ఈసారి భారతి రెడ్డి గారికి ఇస్తే పోద్దేమో. కొద్ది సిక్స్త్ సెన్స్ అంటుంటారు. ఉహు. అంటే అన్నింటిని ఆలోచిస్తే ఫైవ్ సెన్స్ ఆర్గాన్స్ కాకుండా ఒక అన్నింటి కలిపి ఒక ఓహో ఇలా జరగచ్చని. ఉహు. దానికేం బ్రహ్మం గారు రాయాల్సిన పనిలా, వేమన్న చెప్పాల్సిన పనిలా. ఉహు. జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి రాజకీయ భవిష్యత్తు లేదు. ఓకే, కుటుంబానికి లేదంటారు. రాసి ఉహు. పెట్టుకోండి. ఆ. 2024 తర్వాత వాళ్ళ భార్యను మార్చు, ఆయన మార్చు, అక్కను పెట్టు, చెల్లిని పెట్టు, ఆ ప్రశ్నే లేదండి. అయిపోయింది, చాప్టర్ క్లోజ్ అండి. ఉహు. ఇప్పుడు ఒక పెద్ద చెట్టు కొమ్మలు విరిగిపోతే చిగురిస్తుంది, బతుకుతుంది. రెమ్మలు విరిగిపోతే చిగురిస్తుంది. తల్లి వేరు అంటది. లేదా పక్క వేర్లు తెగిపోతే బతుకు. తల్లి వేరు చెడిపోయిన చెట్టు ప్రపంచంలో ఎక్కడ బతకదు. తల్లి వేరు పుచ్చిపోయింది. అంటే తల్లి వేరు అంటే మొత్తం సమాజంలో అతని మీద ఉన్న విశ్వాసము, నమ్మకము అన్ని చచ్చిపోయాయి. ఇంకా యా. చెట్టు చచ్చిపోక ఏం పోతుంది? ఓకే సార్. జగన్మోహన్ యా. రెడ్డి గారు ఆ కుటుంబానికి రాజకీయ భవిష్యత్తు లేదు. యా, డెఫినెట్ గా సార్, చూద్దాం. అంటే నిజంగా మీరు చెప్తుంది ఏంటంటే విశ్లేషణాత్మకంగా చూస్తే మాత్రం ఏమో నిజం అవ్వచ్చేమో అనిపిస్తుంది. నిజమైతే తెలుగుదేశం వాళ్ళకి ఇంకెవరూ పట్టుకోలేరేమో. కాకపోతే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి బలము బలగము మనకు తెలుసు కాబట్టి అది ఎంత మటుకు పాసిబిలిటీ అనేది చూద్దాం 2024 ఎలక్షన్స్లో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.